నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 21న విజయవాడలో భారీ జాతీయ పతాక ప్రదర్శన. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనాథ్ చిన్ని ప్రదర్శనను ప్రారంభిస్తారని వెల్లడి. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామం, స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దుతాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం చట్టరీత్యా నేరం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ మహాసభలు విజయవంతం. ఈ మహాసభలకు రాష్ట్రం మొత్తం నుంచి వందల సంఖ్యలో బీసీ ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడి. లిక్కర్ స్కామ్ కేసులో విచారణను సిట్ వేగవంతం చేసింది. ఈ కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు సిట్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు తాను హాజరవుతున్నట్లు మిథున్ రెడ్డి అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. కాగా మిథున్ రెడ్డి కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు రావాలని సిట్ అధికారులు మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అయితే విచారణ అనంతరం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో 150 మంది మహిళల బృందం అమ్మవారికి సారె సమర్పించారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వైపు పయనించాలని ఆకాంక్షిస్తూ సారె సమర్పించడం జరిగిందన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి సారె సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు సేవా సమితులు, భక్త బృందాలతో పాటు ప్రముఖులు సైతం దుర్గమ్మను దర్శించుకుని పవిత్ర సారెను సమర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు గోర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో భక్తులు నేడు దుర్గమ్మకు సారె సమర్పించారు. సుమారు 150 మంది మహిళలు శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పించేందుకు బయలుదేరారు. తొలుత దగ్గరుండే దుర్గగుడి రాజగోపురం వద్ద కల అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి కాలినడకన ఇంద్రకీలాద్రి కొండపైకి సారె తీసుకుని వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని పవిత్ర సారెను సమర్పించారు. ప్రధాన ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని మహామండపం 6వ అంతస్తుల పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. ఈరోజు నేను విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడిని టీడీపీకి. అయితే నా పేరు శ్రీనివాస్ చక్రవర్తి. ఈరోజు ప్రతి సంవత్సరం లాగే గత 5 ఏళ్ల నుంచి అమ్మవారికి సారె సమర్పించడం అవుతుంది. దీంట్లో చీర, జాకెట్టు, అమ్మవారికి స్వీటు, హాటు, అదేవిధంగా పరవాణం, సలివిడి అన్నిటితో పాటు అమ్మవారికి ఇష్టమైన అన్ని ఆడపడుచులతో పాటు పసుపు, కుంకుమ, గాజులు వీటన్నిటితో పాటు తీసుకొని ఆడపడుచులందరితో వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో మా సిబ్బంది, అలాగే మా వీధిలో ఉన్న పుర ప్రముఖులు, ఆడపడుచులు అందరం కలిపి ప్రతి సంవత్సరం జై దుర్గా జై భవానీ. మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతోంది. జై భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండ్ అలాగే లిటిల్ హార్ట్స్ కిట్టి తరపున ద్వారా కూడా అమ్మవారికి సారె, పూలు, పళ్ళు, పసుపు, కుంకుమ, అలాగే చీర అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దిగ్విజయంగా మరి లతా గారి ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 21న విజయవాడలో భారీ జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు భవానీపురంలోని ఆర్యవైశ్య కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ పూర్వపు అధ్యక్షులు వేముల హాజరతయ్య గుప్తా మాట్లాడుతూ ఈ కార్యక్రమం భవానీపురం చర్చ్ సెంటర్ నుండి ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే స్వాతి థియేటర్ వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో 5,000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని, వీరంతా కలిసి 3,600 అడుగులు జాతీయ పతాకాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామని ఆయన తెలిపారు. విద్యార్థులు దేశం పట్ల, దేశ సమైక్యత పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రదర్శనను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. తమ చైర్మన్ ఇరుకుల రామకృష్ణ బాధ్యతలు అప్పచెప్పడం ఆనందంగా ఉందని, ఈ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తామని వెల్లడించారు. ఈ ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. వాసు క్లబ్ ఇంటర్నేషనల్ ఫర్ నేషన్ అనే నినాదంతో ఒక చక్కని విధి విధానాన్ని ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయంగా ఎదిగినటువంటి వాసు క్లబ్ ఇంటర్నేషనల్ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని పుణికిపుచ్చుకుంటూ సభ్యత్వం కేవలం ఆర్యవైశ్యులది అయినప్పటికీ కులాతీతంగా మతాతీతంగా సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థగా పేరు గడించి అనేక వేల కోట్ల రూపాయలు సేవా కార్యక్రమాలకు హెచ్చించిన సంస్థ ఏదైనా ఉందంటే అది వాసు క్లబ్ ఇంటర్నేషనల్. మరి అది ఈరోజు జాతీయతని పెంపొందించుకొని సాగుతుందని చెప్పడానికి నిదర్శనంగా 3600 అడుగుల జాతీయ పతాకా. అందరికీ నమస్కారం అండి. నా పేరు మామిడి శ్రీనివాసరావు. నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, మన విద్యార్థుల్లో ఈ మీడియా అంటే సోషల్ మీడియా ప్రభావం కానీ, లేకపోతే సెల్ ఫోన్లు, టెలివిజన్లు ఇట్లాంటి ప్రభావం కానీ పిల్లల్లో ఏంటంటే జాతి పట్ల, మన దేశం పట్ల ప్రేమాభిమానాలు కొంచెం తగ్గుతున్నాయని అనిపిస్తుంది. అందరూ అంగీకరించాల్సిందే. మరి దీన్ని పెంపొందించడానికి విద్యార్థుల్లో దేశం పట్ల, దేశ సమైక్యత పట్ల అవగాహన పెంచడానికి ఒక చక్కని కార్యక్రమాన్ని మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు చేపట్టి దేశంలోని వివిధ నగరాలు. శ్రీహరిరావు, విజయవాడ చిల్డ్రన్ స్కూల్స్ అండ్ ట్యూటోరియల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మరి వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు చాలా అద్భుతమైన కార్యక్రమం 3600 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, అందులో మా VCSNTAను కూడా భాగస్వామ్యం చేయటం. ఈ సందర్భంగా ఆ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారికి మా ధన్యవాదాలు. మా స్కూల్స్ నుంచి ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొందామని విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా మా అసోసియేషన్ తరఫున చాలామంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూపర్ స్వచ్ఛత లీగ్ లో విజయవాడ నగరాన్ని చేర్చడం ఆనందించదగ్గ విషయమని నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. గార్బేజ్ క్లీన్ లో నగరం 7 స్టార్ రేటింగ్ అందుకుందని వెల్లడించారు. ఈ ఘనత అధికారులు, నగర ప్రజల సమిష్టి కృషి ఫలితంగానే సాధించుకున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని అత్యంత గౌరవం విజయవాడ నగరానికి దక్కిందన్నారు. ఇండియన్ యూనియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛత అవార్డు తీసుకోవడం జరిగిందన్నారు. కేంద్రం విజయవాడ నగరాన్ని క్లీన్ సిటీగా గుర్తించిందన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ, బెల్లం దుర్గా, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్వచ్ఛత లీగ్ అన్నది సిటీగా అన్నది మన సిటీని కన్సిడర్ చేయటం జరిగింది. ఇకపైన విజయవాడ నగరానికి కానీ, లేకపోతే మా కార్పొరేటర్లకు కానీ, అలాగే BMC అధికారులకు కానీ, కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే మనం ర్యాంకులను దాటిపోయాం, లీగ్ సిటీస్లోకి వెళ్ళిపోయాం. ఆ లీగ్ సిటీలోన ఇండియాలోన ఇన్ని సిటీస్ ఉంటుండగా విజయవాడ నగరం లీగ్ సిటీలోకి వెళ్ళడం అన్నది చాలా. విజయవాడ నగరం ప్రపంచ పటంలోనే మరి విజయవాడ నగరానికి ఒక అవార్డు రావడం అనేటువంటిది చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఇవాళ విజయవాడ నగర పాలక సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారికి, అలాగే సేవ చేసేటువంటి భావంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా, ఎందుకంటే ఈ రోజున పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులు లేనిదే పని చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి వారందరికీ కూడా ఈ అవార్డుని
వారి ద్వారానే వచ్చిందని మనము విజయవాడ నగరం స్వచ్ఛతా లీగ్ ఒక అవార్డు దక్కినందుకు మరియు ఢిల్లీలో మన ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా మేయర్ గారు కానీ తీసుకురావడం జరిగింది. నిజంగా దానికి చాలా సంతోషం. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో కూడా మనం చాలా అవార్డ్స్ తీసుకురాగలిగాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మైన్యూట్ ప్రతిదీ కూడా మనందరం కూడా సంవత్సరంలో ఏ ప్లాన్ అయినా మనకి సంవత్సరంలో శానిటేషన్ సిబ్బందితో కానీ అందరితో కూడా కలిసికట్టుగా పనిచేసుకుని ఈరోజు విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా కూడా ఎంత క్లీన్గా రైల్వేస్ కాలువలు కానీ అన్ని విధాలుగా ఎయిర్ పొల్యూషన్లో కానీ అన్నీ కూడా మనకి మంచి మంచి అవార్డ్స్ తెచ్చుకున్నాం. ఈరోజు అంతకు మించి కృషి చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మా విజయవాడ నగర వైసీపీ పాలక పక్షంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఇది ఒక నిదర్శనం వాటికి. ఎందుకంటే ఈ రోజున విజయవాడలో ఇందాక మా డిప్యూటీ మేయర్ కానీ మా మేయర్ గారు చెప్పినట్టు మేమంతా ఒక సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని అధికారికి తెలియజేసి వాళ్ళందరూ కృషితో ఈ రోజున మొట్టమొదట రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా రెండోసారి నిష్కాచేత మూడోసారి మొన్న ద్రౌపది ముర్ము గారి చేతి మీద అవార్డు తీసుకుంటూ విజయవాడ నగరం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందాక ప్రాంతంలోని రెవెన్యూ ఇళ్ల పట్టాలకు నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. బుడమేరు వరద ముంపు వాళ్ళు తరచూ ముంపునకు గురి అవుతున్న ప్రాంతాలకు రక్షణ కల్పించేందుకు ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి 24వ మహాసభలు ఈ నెల 16, 17 తేదీల్లో జరిగాయి. ఈ సందర్భంగా మొదటి రోజు వేలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ జరిగాయి. రెండో రోజు 222 మందితో ప్రతినిధులు మరియు ప్రత్యామ్నాయ ప్రతినిధులతో ప్రతినిధుల సభ జరిగింది. ఈ మహాసభలో 91 మందితో నూతన కౌన్సిల్ను, 21 మందితో కార్యవర్గం, 7గురిని ఆహ్వానితులుగా మరియు 11 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శిగా కామ్రేడ్ జి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా లంకా దుర్గారావు, నక్కా వీరభద్ర రావులను ఎన్నుకోవడమైంది. ఈ మహాసభ దిగువ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. దాసరి భవన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో అవసరమైన ప్రదేశాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని, ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలలో తరచూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు రెండో ఫ్లైఓవర్, కృష్ణలంక, బ్రహ్మరాంబిపురం ప్రాంతాల్లో అండర్ పాస్ టెర్మినల్స్ నిర్మాణం ద్వారా ట్రాఫిక్ నియంత్రించాలని నిర్మాణం చేపట్టాలన్నారు. పాత బస్తీలోని షైక్ రాజా హాస్పిటల్ను 100 పడకల స్థాయికి పెంచి అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పలు తీర్మానాలు చేపట్టారు. సిపిఐ విజయవాడ నగర మహాసభల సందర్భంగా 16, 17 తారీఖుల్లో 17వ తారీఖున ప్రతినిధుల సభ, 16వ తారీఖున ప్రదర్శన బహిరంగ సభ జయప్రదంగా నిర్వహించాం. వేలాది మందితోటి ప్రదర్శన, ప్రతినిధుల సభ 222 మంది నగరంలో ఎంపిక కాబడినటువంటి డివిజన్స్ నుంచి 222 మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగినటువంటి మహాసభ రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ దశని నిర్దేశించి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీల్లో వచ్చేటటువంటి దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలకు బలం అనేటటువంటిదే ప్రజా సంఘాలు. అది విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక సంఘాలు. ఈ సంఘాల పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి ఆ పార్టీకి అనుబంధంగా ఉండేటటువంటి సంఘాల బలోపేతం చేయడం ద్వారా కూడా పార్టీని బలోపేతం చేసుకోవాలనేటటువంటిది ఏకగ్రీవంగా అందరి నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు. ఆ వైపుగా మేము రాబోయేటటువంటి కాలంలో ఆ వైపుగా ప్రజా సంఘాల బలోపేతం మీద దృష్టి సారించాలి అనేటటువంటిది మహాసభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కులగణన, జనగణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ అన్నారు. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ముఖ్య నేతలు అందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని, 24వ తేదీన ఢిల్లీలోనే తమ నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమాలలో బీసీ ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బీసీల వాటా తేల్చాలని ముఖ్య లక్ష్యంతో కదం తొక్కుతున్నామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోను దుర్గా నరేష్ మాట్లాడారు. ఈ నెల 23, 24 తేదీలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీ కులగణన, బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, రాబోయే ఎన్నికల్లో బీసీల వాటా తేల్చాలనే ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్కడ జరిగే సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను
ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. గతంలో తాము చేసిన ఉద్యమాల వలనే బీసీ బిల్లు చట్ట రూపం దాల్చే విధంగా ముందుకు వెళ్తుందన్నారు. అదేవిధంగా బీసీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. బీసీలను ఎదగనివ్వకుండా టార్గెట్ చేసి దాడులు చేయటం ఏమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే బీసీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పారు. బీసీలను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యూత్ కన్వీనర్ రంగు విక్రమ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పోతిన వరప్రకాష్, పిల్ల దినేష్, దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రంగు విక్రమ్, స్టేట్ యూత్ కన్వీనర్ని. అయితే ముందుగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రేపు 23-24 జరగబోవు చలో ఢిల్లీ హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని మన స్టేట్ అధ్యక్షుడైనటువంటి బోను, నా పేరు బోను దుర్గా నరేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా ఈ నెల 23-24 మా అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్దలకి, ఈ సమావేశం వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు భీమవరం హేమా సురేష్, స్టేట్ మహిళా అధ్యక్షురాలు, లేగల్ అడ్వైజర్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి. రేపు 23-24 జరగబో ఢిల్లీ కార్యక్రమంలో మన సోదరులు నరేష్ గారు చెప్పినట్టు బీసీలు అన్నవాళ్ళు సమాజంలో ఉన్నాం, మాతోటే మీ సమాజం నడుస్తుంది. కానీ సమాజంలో ఏదో వెలివేసినట్టు, దూరంగా ఉన్నట్టు, ఒక ఎలక్షన్ టైంలోనే బీసీలతో పని ఉంటుంది రాజకీయ నాయకులకి. ఎలక్షన్లు అయిపోగానే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టాలు. మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు అనుభవం కలిగిన వైద్యుల పర్యవేక్షణలో వారిని తీర్చిదిద్దేందుకు విజయవాడ నందమూరి నగర్లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ను ప్రారంభించారు. మానసిక ఎదుగుదల లేని వారికి సేవలు అందించేందుకు నోరా ఫౌండేషన్ రాష్ట్రంలో మొట్టమొదటగా విజయవాడలో ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. తమ క్లబ్ తరపున కూడా ఫౌండేషన్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. విజయవాడ సింగ్ నగర్ లోని నందమూరి నగర్ లో నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షులు ఎస్ బాలగోపాల్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోరా ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విజయవాడలో ఇంతకు ముందు ఇటువంటి సేవలు అందించే ఫౌండేషన్ లేదని, హైదరాబాద్ తర్వాత విజయవాడలో తొలిసారి నోరా ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. మానసిక ఎదుగుదల లేని పిల్లలకు తగిన చికిత్స చేయించేందుకు థెరపీ అందించడం ఖర్చు, శ్రమతో కూడుకున్నదన్నందున తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులు గుర్తించి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా నోరా ఫౌండేషన్ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియోథెరపీ, బిహేవియరల్ థెరపీ, పేరెంట్స్ కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీ గైడెన్స్, డైలీ లివింగ్ స్కిల్స్ ఉచితంగా అందించడం చాలా సంతోషమని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరపున తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చెప్పండి మీ పేరు. నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి, లైసెన్స్ క్లినికల్ సైకాలజిస్ట్. సో నోరా ఫౌండేషన్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. మేము నోరా ఫౌండేషన్లో ఒక ఎబిలిటీ ప్రాజెక్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్లో అండ్ విజయవాడలో ఈ 2 స్టేట్స్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఫర్ ది స్పెషల్ చిల్డ్రన్ మేము ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనము ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్. ఏదైతే 60,000 నుంచి 70,000 ఖర్చు ఏదైతే అవుతుందో దాన్ని ఉచితంగా మేము అందజేస్తున్నాం. అక్కడ 100 మంది పిల్లలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ప్రతిరోజు. అదేవిధంగా మనకి విజయవాడలో ఒక నా పేరు ఎస్ బాలగోపాల్ అండి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ నోరా ఫౌండేషన్ స్థాపిస్తున్నారని తెలిసి దీని ఇనాగరేషన్కి వచ్చాము. ఇక్కడ వీరు చేసేవన్నీ కూడా చూస్తే చాలా ఆనందంగా ఉంది. నోరా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విజయవాడలో ఇలాంటి ఫౌండేషన్ లేదు, హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోతో పాటు ఇక్కడ మన స్టేట్లో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇక్కడ స్థాపించడం జరిగింది. డిజేబుల్డ్ పర్సన్స్కి ఇవాళ పేరెంట్స్కి కానీ వాళ్ళకి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈ రోజున నోరా ఫౌండేషన్ చైల్డ్ డెవలప్మెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ ఈరోజు విజయవాడలో స్థాపించడం మాకు చాలా సంతోషదగ్గ విషయం. ఈ రోజున యాక్చువల్గా చెప్పాలంటే
పేదవాళ్ళు కానీ మానసిక వికలాంగులు కానీ తల్లిదండ్రులు చూడలేనటువంటి పేదవాళ్ళ పిల్లలకి ఈ విధంగా సెంటర్ పెట్టి వాళ్ళకి ఎన్నో వైద్య సౌకర్యాలు కల్పించడం కానీ వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళు సప్లై చేస్తారండి. నా పేరు చైతన్య అండి. మా పాప పేరు ప్రణవి అండి. చాలా హాస్పిటల్స్ తిరిగామండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మెయిన్ థింగ్ తనకి థెరపీయే అవసరం అని చెప్పారు ఎంతోమంది డాక్టర్స్. థెరపీ చేయించుకోవడానికి బయట అయితే చాలా కాస్ట్ ఉందండి. అంత అమౌంట్ మేము పెట్టుకోలేక ఇప్పటి వరకు ఇలాంటిది ఒకటి వస్తుందని వెయిట్ చేసాము. దేవుడి దేవల ఇలాంటిది వచ్చింది. ఇలాంటి నోరా ఫౌండేషన్ మా బేబీ ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఫౌండేషన్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యాక్టివ్ వేర్ బ్రాండ్లను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు టెక్నో స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో తొలి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ విజయవాడలో ప్రారంభమైంది. విజయవాడ నగరంలోని మొగల్రాజపురంలో 1800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ను శనివారం పలువురు ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టెక్నో స్పోర్ట్స్ సీనియర్ మేనేజర్ విఎం మర్చెంటైజర్ మోనికా, విఎం మర్చెంటైజర్ డేటా అనలిస్ట్ జ్యోతి మాట్లాడుతూ విజయవాడ క్రీడారంగ స్ఫూర్తికి గుండె వంటిదని, ఇటువంటి నగరంలో క్రీడాకారులు ఫిట్నెస్ యాక్టివిటీస్ చేసే వారికి అవసరమైన బ్రాండెడ్ దుస్తులు, ఉపకరణాలు తమ అవుట్లెట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అత్యుత్తమ ఇన్ క్లాస్ మేడ్ ఇన్ ఇండియా దుస్తులు అందుబాటులోకి తెచ్చామని, విజయవాడ పరిసరాల వారిని ఇవి ఎంతగానో ఆకర్షిస్తాయని, ఉపకరిస్తాయని తెలిపారు. టెక్ స్పోర్ట్స్ ప్రారంభం సందర్భంగా దాదాపు విజయవాడ రన్నర్స్ సొసైటీ, అమరావతి సైకిల్ క్లబ్, క్యాపిటల్ సైకిల్ క్లబ్ నిర్వహించిన 5K రన్ మ్యారథాన్ సైక్లింగ్ ఈవెంట్ ఉత్సాహభరితంగా సాగాయని వివరించారు. కార్యక్రమంలో 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. ప్రత్యేక స్పోర్ట్స్ ఈవెంట్లకు నాణ్యమైన టీషర్ట్లను, లోగోలతో సరఫరా చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇది దేశంలో 14 అవుట్లెట్ అని, ఈ ఏడాది చివరికి 50 అవుట్లెట్లు ప్రారంభించాలని టెక్ స్పోర్ట్స్ యాజమాన్యం నిర్ణయించిందని తెలిపారు. Good morning everyone. Thank you everyone for joining us for the grand opening of Vijayawada store in Andhra Pradesh. My name is Jyoti and I'm leading tech visual merchandising and store design for the brand. Along with me we have Monica, she is data analyst in EBO department. We will be taking you through the store journey and walkthrough. Along with that I will be also talking about the brand and about the brand journey and what we believe in. So Monica, Underfoot is one of the growing brand, activewear brand in India, fastest growing activewear brand in India. We have opened our 14th store as of now in Pan India, and this is our first store in Vijayawada in Andhra Pradesh. We are also going to open a few more new stores in the coming days in Chennai, Utti, Raipur, and Gurugram. Technosport is all about activewear activewear product. సో నా పేరు మౌనిక, నేను డేటా అనలిస్ట్గా టెక్నోస్పోర్ట్లో వర్క్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మీరు అందరూ వచ్చినందుకు, గ్రాండ్ ఓపెనింగ్ టెక్నోస్పోర్ట్ బ్రాండ్ తరఫున మేమందరం ఇక్కడ ఉన్నాం అండ్ మీరు అందరూ ఇక్కడ జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మేము ఈరోజు మేము ఇప్పుడు టెక్నోస్పోర్ట్ బ్రాండ్ అండ్ మా మైల్ స్టోన్స్ అండ్ మా బ్రాండ్ కోసం వచ్చే మా బ్రాండ్ తరఫున వచ్చే ఈవీఓస్ కోసం తెలియజేయాలనుకుంటున్నాం. అండ్ షుడ్ కంటిన్యూ దట్ ఎవ్రీథింగ్ హోల్ సో ఈ స్టోర్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మాది 1800 స్క్వేర్ ఫీట్లో ఈ విజయవాడ స్టోర్ ఉన్నది ఉందండి. అండ్ మా తరపు నుంచి జాగర్స్, ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అండ్ ఆల్ యాక్టివేర్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు వీ హ్యావ్ టెక్నాలజీ ఫర్ ఎవ్రీ ప్రోడక్ట్ దట్ వీ డెలివర్, లైక్ డ్యూరాకూల్ అని చెప్పి అండ్ టెక్నో డ్రై అని చెప్పి అండ్ UPF 50+ అనే ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో విచ్ ఈజ్ లైక్ మీకు టెక్నాలజీ ప్రోడక్ట్తో పాటు వస్తుంది, వేర్ యూ కాంట్ కాంప్రమైజ్ ఫర్ స్టైల్ అండ్ కంఫర్ట్ స్టైల్ అనేవి ఎంత ముఖ్యమో టెక్నాలజీతో పాటు వస్తుండడం వల్ల మీ ప్రోడక్ట్లో అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ మీరు ఇంకా యూ వాంట్ టు సే సంథింగ్ ఎనీథింగ్? మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకుందామని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. శనివారం నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర
కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ ఏడాది జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ తో కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ నెల ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందాం ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగం దిశగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాలను ఊరువాడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయిందని, ఇది ఇలానే కొనసాగితే పర్యావరణానికి మన ఆరోగ్యానికి పెనుముప్పు తప్పదని, భావితరాల మనుగడ ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి దూరంగా ఉందామని, క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, పేపర్ ప్యాకింగ్ వంటి వాటికి చేరువవుదామని కలెక్టర్ లక్ష్మిసా పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా జూలై 3వ శనివారము ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం థీమ్తో జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేయాలి, అట్లాగే మన పరిసర ప్రాంతాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమము స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అవగాహన కల్పించి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద ఒకసారి ప్లాంటేషన్, ఒకసారి ఈ చెక్, ఒకసారి సోర్స్ రీసోర్స్, అలాగే ఈసారి సింగిల్ యూజ్ని అంతం చేసే కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో, అన్ని వార్డ్స్లో ప్రజాప్రతినిధులతో అధికారులందరినీ మమేకం చేసి, ప్రజల్ని మమేకం చేసి, ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ తీసుకురావడం. దీనివల్ల ఏంటంటే మనము ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు ఉన్నాయో, అలాగే వికసిత భారత్ లక్ష్యాలు ఉన్నాయో అవి సాధించుకోవడానికి ముఖ్యంగా మన డిసిప్లిన్ ఉండాలి, మన పరిసర ప్రాంతం బాగుండాలి, పొల్యూషన్ తక్కువగా ఉండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, అలాగే ఏదైతే మన ఇంటి నుంచి వచ్చే చెత్త అయితే ఉందో దాన్ని సంపదంగా మార్చుకునే అవకాశం ఉండాలి. అందుకోసమే ప్రతి గ్రామంలో ఇప్పుడు చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఎరువులు మార్చి చెత్తనంతా ఎరువులుగా మార్చుకొని దాన్ని మళ్ళీ మనము పంటలకి వేసుకుంటూ, సో అది కూడా ఒక సర్క్యులర్ ఎకానమీలో తీసుకొస్తున్నాము. సో ఈ ప్రకారంగా ప్రతి ఊర్లో ఒక సస్టైనబుల్ మోడ్లో ఆ డోర్ టు డోర్ హౌస్ గార్బేజ్ కలెక్షన్ అయితేనేంటి, అట్లాగే దాన్ని చెత్త సంపద కేంద్రాల్లో కాంపోస్ట్ చేసుకొని ఒక సర్క్యులర్ ఎకానమీగా ప్రతి గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ మహాసభలు విజయవంతంగా జరిగాయని సిటీ అధ్యక్షులు సిరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. సంఘ జాతీయ అధ్యక్షులు లాకా వెంకటరావు యాదవ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ మహాసభలకు రాష్ట్రం మొత్తం నుంచి వందల సంఖ్యలో బీసీ ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడించారు. బస్టాండ్ సమీపంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చట్టసభలలో తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహాసభల సందర్భంగా లింగంపల్లి హనుమంతరావుకు నగర కార్యదర్శిగా నియామక పత్రం అందించారు. అనంతరం లింగంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ దేశంలో బీసీల జనాభా గణనీయంగా ఉన్న వారికి ఇప్పటికీ న్యాయం జరగడం లేదన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో ఈ సభను నిర్వహించామని తెలిపారు. బీసీలను చైతన్యపరిచేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు గోనుగుంట్ల యలమందరావు మాట్లాడుతూ దేశంలో 60% ఉన్న బీసీలకు ఇప్పటికీ సరైన రాజ్యాధికారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలంతా ఒకటే రాజ్యాధికారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కుల వృత్తుల కనుమరుగవుతుండటాన్ని గుర్తు చేస్తూ వాటిని పరిరక్షించుకోవాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే మొన్న 17వ తారీఖున జాతీయ మహాసభ మాది స్టేట్ మొత్తంలో సక్సెస్ అయిందండి. అయితే ఈరోజు మా లాగా వెంకటరావు గారి ఆదేశాల మేరకు విజయవాడ నేను సిటీ ప్రెసిడెంట్ని. అయితే మొన్న జరిగిన మహాసభకి తిరువూరు, మైలవరం, జగ్గైపేట, నందిగామ నుంచి కాకుండా ఈస్ట్, వెస్ట్, రాజమండ్రి, అనకాపల్లి, చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, చీరాల, ఒంగోలు నుంచి బీసీలందరూ వందల్లో విజయవాడకి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి. అందరికీ నమస్కారం. భారతదేశంలో బీసీల సంఖ్య గణనీయంగా ఉంది. బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మెరుగుపడాల్సిన అవసరాలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాలను కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని వెనకబడుతూ ఉన్నాయి. ఈరోజు మన విజయవాడ తుమ్మలపల్లి బీసీల జాతీయ మహాసభ జరిగింది. జాతీయ మహాసభలో జాతీయ రాష్ట్ర నాయకత్వం మొత్తం నిర్వహించింది. బీసీలు ఏం చేయాలి, బీసీలు ముందు ఎలా ఉండాలి, దాని మీద చర్చించి నిర్ణయాలు చేయడం జరిగింది, తీర్మానాలు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా విజయవాడ నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి మేము కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలానే ఈరోజు విజయవాడ జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ కార్యదర్శిగా నన్ను
నియమించేందుకు జాతీయ నాయకులు లంకా ఎంగళరావు యాదవ్ గారికి, పక్కన శ్రీరామ్ మల్లింగ్ గారికి, మల్లేశ్వర్ గారికి, ఇక్కడున్న మా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ. గోరుగుంట్ల యలమందరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరి 17/7/2025 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ బీసీ మహాసభ జరపడానికి మా పెద్దలైనటువంటి డాక్టర్ లాకా ఎంగళరావు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలు దాదాపు 10 రాష్ట్రాల్లో నుంచి కూడా మనకి ఈ జాతీయ మహాసభ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ నెల 21న విజయవాడలో భారీ జాతీయ పతాక ప్రదర్శన. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనాథ్ చిన్ని ప్రదర్శనను ప్రారంభిస్తారని వెల్లడి. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామం, స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దుతాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం చట్టరీత్యా నేరం. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ మహాసభలు విజయవంతం. ఈ మహాసభలకు రాష్ట్రం మొత్తం నుంచి వందల సంఖ్యలో బీసీ ప్రతినిధులు హాజరయ్యారని వెల్లడి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.